హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ మొక్కజొన్న వడలు. కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బియ్యపిండి, శనగపిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, సాల్ట్. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొత్తిమీర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వడలు వేసుకోవడానికి వచ్చేట్లుగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాండీలో వేసి వేడి చేసుకున్నాం. ఇప్పుడు చిన్నగా ఇట్లా వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మొక్కజొన్న గింజల్లో బాగా ముదిరిపోతే కనుక మనం యూజ్ చేసుకోవడానికి 1 గంట ముందు నానబెట్టుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తుంది. వడలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ అయిపోయినాయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.